అందుకని చూడండి, రెండో కొరింథీ పత్రిక 8-9 వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదము కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి సహాయం చేయడానికి, మనము దరిద్రతలో ఉన్నాం, దారిద్ర్యంలో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, వ్యధలో ఉన్నాం, రోగాల్లో ఉన్నాం, పాపములో ఉన్నాం, మలినంలో ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి మన బ్రతుకులను దేవుడు సువాసనతో నింపడానికి, మనలను పరలోక వారసులను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి. హల్లెలూయా. ఐశ్వర్యవంతులు అనుకుంటే చాలా మంది ధనవంతులు అయిపోవాలనుకుంటారు. అది కాదు, ఐశ్వర్యం కాదు, పరలోక ఐశ్వర్యం, పరలోక మహిమ, పరలోక ప్రభావంతో నింపడానికి దేవుడు కుర్రుపిగా తన స్వరూపాన్ని కోల్పోయి రక్త మాంసపు ముద్దగా కుర్రుపిగా మారిపోయి 2024 సంవత్సరాల కిందట నీకోసం నా కోసం వ్రాలడాడు ఆయన. హల్లెలూయా. ఎందు నిమిత్తం? ఆయన కృప కలిగిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా కోపము నిమిషం మాత్రం, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న జనులు ధన్యులు అని రాయబడిన వాక్యంలో. ప్రైజ్ లార్డ్. అందుకే 2 కొరింథీ 8:9 వాక్యంలో చూస్తాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఎరుగుదము కదా, మన దరిద్ర నిమిత్తం, మన దారిద్ర్య నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన. మనల్ని ధనవంతులుగా చేయడానికి తను ధనహీనుడుగా, దారిద్రుడుగా, సిలువకెక్కిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అన్న మాట ప్రకారం శాపగ్రస్తుడుగా నీకోసం నా కోసం సిలువలో వ్రాలాడు. సిలువలో వ్రాలాడిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టునా? నిన్ను దాటిపోవునా? నిన్ను మరిచిపోవునా? నిన్ను మరిచిపోవటానికి ఆయన అన్యాస్తుడా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాదా? ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నువ్వు మర్చిపోయావు, కానీ నీకు ఏ టైంలో, ఏ సందర్భంలో, ఎక్కడ దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అది దేవుని దృష్టిలో ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మనం ఎరుగుదము కదా. ఎరిగిన వాడు, నేత్రాలు తెరవబడిన వాడు దేవుని మహిమను చూస్తారు. ముయ్యబడిన నేత్రాలతో ఉన్నవాడు వినుట మట్టుకు వినివాడు వెళ్ళిపోతాడు. వినుట మట్టుకు విని వెళ్ళిపోయిన వాడి జీవితంలో దేవుని కార్యం జరగదు, కానీ విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించిన వాడి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు.